2004 వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ విజయం సాధించింది. మీకు ఆటోమేటిక్గా మీకు మంత్రి పదవి వచ్చిందా? ఆయనే పిలిచిచ్చాడు. రాజశేఖర రెడ్డి గారే పిలిచిచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన మీద, అంటే ఆయన మొదటి 5 సంవత్సరాలులో ఆయన కొన్ని ప్రజారంజకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. అంటే ఉదాహరణకి ఉచిత విద్యుత్ కానివ్వండి, ఇట్లాంటివి కొన్ని తీసుకున్నారు. అయినప్పటికీ వారి హయాంలో ముఖ్యంగా జలయజ్ఞం లాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటిది ఆరోపణలు వచ్చినాయి. దానికి అది సబ్సిక్వెంట్గా దానివల్లనే కొన్ని క్విడ్ ప్రోకో లాంటివి జరిగినాయి అనేటువంటిది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగింది ఏంటి అనే దాని విషయంలో నేను ఎప్పుడూ ఏం పట్టించుకున్నట్టు, నా పోర్ట్ఫోలియో కాన్స్టిట్యున్సీ జనరల్గా ప్రజలు తప్ప ఇంకొక దాంట్లో ఎప్పుడు నేను ఇంటర్ఫీర్ అయిన సందర్భం కాదు. మీరు ఎప్పుడైనా ఒకసారి గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్నంతకాలం జరిగిందో జరగలేదో తెలియదు, కానీ ప్రచారం మాత్రం బాగా చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చాలా ఎక్కువ జరుగుతూ ఉండేది. ఆ ప్రచారమే ఎక్కువ జరిగిందేమో అనేటువంటి భావన నాకు. అంటే నేను పట్టించుకోలేదు, నాకు తెలియదు, దాని జోలిని కూడా నేను పోలేదు. కానీ సహజంగా ప్రచారం ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా, ఎందుకంటే కొంత మీడియా కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా లోకల్గా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఉండేటువంటి కానీ రీజన్స్ కూడా కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు సహజంగానే ఆయన జరగని దానికి ఎక్కువ మాట్లాడి ప్రచారం, ఆయన మాట్లాడిందల్లా ప్రచార సాధనాలు ధీటుగా ఎదుర్కోలేకపోయిందంటారా అటువంటి ప్రచారాన్ని? ఎదుర్కోలేకపోవడానికి కారణం సరైనటువంటి ప్రచార సాధనాలు లేకపోవటమే కారణం. సరైనటువంటి ప్రచార సాధనాలు చేతిలో లేకపోవడం కారణం. అందుకే ఆయన కూడా కొంత మీడియా లైన్లో కూడా వెళ్ళటానికి కూడా రీజన్. ఇప్పుడు 2008 వచ్చేటప్పటికి అప్పటికి చిరంజీవి గారు రాజకీయ ప్రవేశాలు చేశారండి. ముఖ్యంగా మీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు చాలామంది పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయారు, అటు టీడీపీ నుంచి వెళ్ళిపోయారు. అప్పట్లో మీ మీద అటువంటి ప్రెషర్ ఏమి రాలేదా? లేదు, నా మీద ఎప్పుడు ప్రెషర్ రాలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎటున్నా ఒక కమిటెడ్గా ఉండి పనిచేస్తాను అనేటువంటిది ఒకటి నాకున్నటువంటి అలవాటు మొదటి నుంచి కూడా. దాంతో నా మీద ఎటువంటి ప్రెషరు రాలే. ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీలో అప్పట్లో చాలా ప్రధానమైనటువంటి నాయకుడిగా ఉండటం వల్ల, కానీ డిఫరెంట్ రీజన్స్తో కానీ, ఎందుకంటే నేను ఎప్పుడు అట్లా పదవి కోసమో లేకపోతే ఏదో వస్తుందని ఆశించో పోయేటువంటి వ్యక్తి కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి మారానంటే అనేక రీజన్స్తో మారాను. ముఖ్యంగా కాపు లీడర్స్ ప్రజారాజ్యంలోకి వెళ్ళారు, కానీ మీకు అప్పట్లో కాన్ఫిడెన్స్ ఉందా? మీరు నాకు ప్రజల పట్ల కులాలకి మతాలకి అతీతంగా నేను ఎప్పుడూ ప్రజలతో ఉండేవాడినండి. నాకు ఈ కుల వ్యవస్థతోటే ఒక రాజకీయ పార్టీ నడుస్తుంది అనేటువంటి భావన ఎప్పుడూ లేదు. అన్ని కులాల నుంచి కూడా నాకు మొదటి నుంచి కూడా సపోర్టుగా ఉండేవాళ్ళు. నేను 89 శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా అన్ని కమ్యూనిటీస్ నుంచి నాకు మంచి సపోర్టు లభించేది. గుంటూరు జిల్లా పాలిటిక్స్ అసలు వర్గ రాజకీయాలకి నా వరకు వ్యక్తిగతంగా నా వరకు నేను పెదకూరుపాడులో 4 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను. చాలా ప్రిస్టేజ్గా ఉండి ఏదో కన్నాలని ఈసారి ఓడించాలి, ఖచ్చితంగా ఓడిస్తామని విపరీతమైన ఒత్తిడి కాన్స్టిట్యున్సీ మీద పెట్టారనుకోండి, అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ప్రజలు అరే కన్నాలని ఓడిపోతే అసలు ఈ పరిస్థితి ఎట్లా, అతను ఎమ్మెల్యేగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో కులాలకు అతీతంగా వచ్చి నాకు ఓట్ చేసేవాడు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నాకు వ్యక్తిగతంగా ఓట్ చేసేవాళ్ళు. అందుకని నేను ఎప్పుడు కూడా ఏదో ఒక కులాన్ని నమ్ముకున్నాం లేకపోతే ఇంకోటి నమ్ముకున్నాం కాదు, ప్రజల్ని నమ్ముకున్నాం. గుంటూరు ఎందుకు వచ్చారు? పెదకూరపాడు ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టారు, కానీ 2000 చేసిన పొరపాటు అదే. గుంటూరు ఒక రకం అంటే నేనేమంటే పెదకూరపాడులో గుంటూరు నుంచి వెళ్ళి పెదకూరపాడు పోటీ చేసిన పెదకూరపాడు ప్రజలు ఆదరించారు.
4 సార్లు ఆదరించారు. క్లిష్ట పరిస్థితుల్లో 94లో 26 మంది గెలిస్తే 26 మంది గెలిచినప్పుడు కూడా మంచి మెజార్టీతో గెలిపించినారు. 99లో కూడా గెలిపించినారు. గెలిపించిన తర్వాత నాకు అంటే అన్ని కార్యక్రమాలు మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ చేశాము. పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి ఏదో చేద్దాము అనేటువంటి ఒక ఉద్దేశంతో గుంటూరు వచ్చాను. నేను చేసిన పొరపాటు కూడా అదే అనేటువంటిది నాకు అర్థమైంది. అంటే 2009లో గెలిచారు కదా మీరు? 2009లో గెలిచాను. అయినప్పటికీ కొంచెం పొరపాటు అనేది మీరు పొరపాటు చేశాను పెదకుపాడు నుంచి వచ్చి అనేటువంటి భావన అయితే కలిగింది. దాంట్లో ఏం డౌట్. అంటే రేపు వచ్చే 2019లో మళ్ళీ మీరు పెదకూరపాడికి వెళ్ళిపోతారు? అది తెలియదు, ఎక్కడ పోటీ చేస్తామా, ఏం పోటీ చేస్తామా, ఇంతవరకు దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలే. ఇంతవరకు అయితే ఆలోచన పార్టీ ఆదేశాల ప్రకారం మీరు పార్టీ ఎట్లా ఆదేశిస్తే అట్లా దాన్ని 2 వర్గాలు ఉన్నాయి. సో ఈ వర్గాల మధ్య పొసగటం లేదు అనేటువంటిది భావన కూడా ఉందండి. అంటే మాకైతే అటువంటిది ఏమి అనిపించలే. నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా తెలుగుదేశం ఎన్డీఏలో భాగస్వామ్యం అలయన్స్ ఉంది. అలయన్స్ కేంద్రంలో తెలుగుదేశం నుంచి 2 మంత్రులు ఉన్నారు, రాష్ట్రంలో బీజేపీ నుంచి 2 మంత్రులు ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం ఒప్పుకోవాల్సిందే, తెలుగుదేశం పార్టీ ఒక భారతీయ జనతా పార్టీని ఒక అలయన్స్ పార్టీగా గౌరవించట్లేదు అనే దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు.